కూర్చోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రేమైన మా ప్రభువ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన వందనములు, స్తోత్రములు, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయం నుంచి మీరు తోడుగా ఉండి మీ యొక్క కృప మెడల విస్తరణ చేసి వస్తున్న ప్రేమ కొరకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో చేరిన అందరికీ కావలసిన మీ వాక్య భాగాలు, మీ మాటలు, మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మమ్మల్ని అభిషేకించండి. చేరిన ప్రతి వారు కూడా ఆశ్చర్యంపడి సంతోషముగా ఈ స్థలం విడిచి వెళ్ళటానికి ప్రతి వారితో మీరు మాట్లాడండి. మీ కృప మేడలా విస్తరింపచేయండి. దేశ ప్రయోజకం మీద ఆశను వాడుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిను. అందుకు వారు యూదయ బెత్లెహేములని, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైనదాను కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చానని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండ్రని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువుని చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణి, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి, తరువాత ఏ రోజునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి. ఇక్కడ మనకి చదువుకున్న భాగంలో 3 విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకటి, తూర్పు దేశపు జ్ఞానులు. యేసుక్రీస్తు ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభుకి మనము యేసు అని పిలుస్తాం, క్రీస్తు అని పిలుస్తాం, మరి మెస్సియా అని పిలుస్తాం, అభిషేక్తుడు అని పిలుస్తాం, ఇమ్మానుయేలు అని పిలుస్తాం. ఇన్ని పేర్లుగా ఎన్నింటి ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. ఏదో యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము ఇది యాక్సిడెంటల్ గా సన్నగా జరిగింది కాదు. ఇది ముందుగానే ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. ఆ ప్రణాళిక ప్రకారము మరి ప్రవక్తలు ముందుగానే ప్రవచిస్తూ వచ్చారు. మనం ముందు చదువుకుంటూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ వారు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యెరూషలేం దాకా ప్రయాణం చేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి? తూర్పు దేశాల నుంచి. అంటే ఇరాన్ భారతదేశంలో తూర్పు దేశమే. ఇక్కడి నుంచి వీళ్ళందరూ బయలుదేరి ఆయన పుట్టిన వారిని చూస్తానికి బయలుదేరారు. ఇప్పుడులాగా ఫ్లైట్లు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏంటి? గాడిద మీద ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్ని కొండలు, గుట్టలు, రూపలు ఇవన్నీ వాళ్ళు ప్రయాణం చేసి చూడాలని దేవునికి ఎంతో ప్రయాసపడి బయలుదేరారు. ఎంతకాలం నడిచారు వాళ్ళు? ఎంతకాలం అండి? 2 సంవత్సరాలు పట్టింది. ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఇక్కడికి వచ్చేవారికి ఎంతకాలం పట్టింది?
2 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ముందు ఎంత కష్టమైన దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశారు. ఆయన చూడాలని ఆ దేవుడి నక్షత్రం కలిగింది, వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఎవరు? జ్ఞానులు. అంటే ఖగోళ శాస్త్రంలో చూసినప్పుడు చెప్తాం మనం, ఆ జ్ఞానులకి అది అర్థమైంది, ఇది దేవుని నక్షత్రము. అయ్యోందని చూడండి, అక్కడ యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, వారు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని, ఆ నక్షత్రం ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చారు. మొదట రావాలి, ఫస్ట్ పాయింట్ ఏంటి? దైవ సన్నిధికి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు 4వ వచనం, హేరోదు రాజు గారు యెరూషలేముకి వచ్చిన తర్వాత అప్పుడు దాకా నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రయాణం చేశారు. చాలా కష్టకరమైన ప్రయాణం అది. ఎందుకంటే పగల నక్షత్రం సరిగ్గా కనపడదు, మేఘాలు వస్తే సరిగ్గా కనపడదు. ఇంత ప్రయాసతో వాళ్ళు నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చి యెరూషలేం దాకా వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారంటే చిన్నగా స్వనీతి ఉపయోగించారు. ఏంటంటే రాజుగా పుట్టినవాడు ఒకవేళ ఈ రాజు దగ్గరే పుట్టుంటాడు, బహుశా ఈ రాజగృహంలో పుట్టుంటాడు, చిన్న ఎంక్వైరీ చేద్దామని ఆ యెరూషలేంలో ఎంక్వైరీ చేశారు. యూజువల్ రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, అది స్వనీతిని కొద్దిగా ఉపయోగించారు, చాలా మిస్టేక్ చేశారు అక్కడ. అయిపోయింది. ఎవరికి తెలిసింది? రాజుగారికి తెలిసింది. 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమైంది? కలవరం. వాళ్ళేమో యేసు పుట్టాడని సంతోషంగా వస్తే, ఆయన చూడాలని సంతోషంగా వస్తే, ఈ రాజుగారికి మటుకు ఏమొచ్చింది? కలవరం వచ్చింది. ఎందుకు కలవరం వచ్చింది? రాజుగా పుట్టాడు అంటున్నారే, ఒకవేళ నా రాజ్యం పోతేమో మళ్ళీ ఆయన రాజు అవుతాడేమో, ముందుగానే ఆయన చంపేస్తే వదిలిపోతాయి అని అప్పుడే ఆ హృదయంలో ఒక దురాలోచన వచ్చేసింది. ఎవరికి? హేరోదు రాజు. అప్పుడు ఏం చెప్పాడు చూడండి, 4వ వచనం, కాబట్టి రాజు ప్రధానాధికుల్లో ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. వెంటనే రాజుగారి దగ్గర ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, జ్ఞానులు వీళ్ళందరినీ కేకేసి ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? తూర్పు దేశం నుంచి వచ్చారంట, మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు పుట్టాడంట ఎక్కడో, వాళ్ళు చూస్తానికి వచ్చారు. అది ఎక్కడ పడతారు? ఇది ఏమైనా ఉందా? సబ్జెక్ట్ ఏమైనా ఉందా? చరిత్రలో ఏమైనా ఉందా? మీకు ఏమైనా తెలుసా అని అడిగితే ఆ పరిసయ్యులు శాస్త్రులు అంటే సామాన్యులు కాదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అంతా అవకాశం చేసేస్తున్నారు. 5 కాండాలు ఉన్నాయి కదా, ఆ 5 కాండాలు చూడకుండా చెప్పేస్తారు ఎక్కడ ఏది కావచ్చిన. అంత పండితులు వాళ్ళు. పరిసయ్యుడు అని పిలువబడ్డారంటే 5 కాండాలు వాడికి కంఠస్థ రావాలి, అప్పుడే పరిసయ్యుడు అవుతాడు. వెంటనే కేకేసి అడిగేటప్పటికి ఆయన ఏం చెప్పారు? చదువుకున్నారా? మనకులాగా ఏదైనా వచనం కావాలంటే ఎదుర్కొంటాం కాసేపు, ఏమీ చదువుకోవాలా, తక్కువ సమాధానం చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? 5వ వచనం, యాదయనగా యూదా దేశం బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దాను కావు, ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నారు. మేకా ప్రవక్త చెప్పేశాడు. 5వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదువుకుంటూ ఉంటారు అక్కడ ఈ మాట. ఈ ప్రవక్త చెప్పాడు ఆయన పుట్టేస్తారని తక్కువ చెప్పేశాడు అంట. చెప్పారు కానీ ఇక్కడ పుడతాడు, ప్రజలందరికీ ఏలబోయినటువంటి రాజుగారు పుడతాడు అని వాళ్ళు ఉంది, వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు వెళ్ళారా? వాళ్ళు బయలుదేరి వెళ్ళారా? అది నిజమే, వాళ్ళు వచ్చింది నిజమే, పుడతారు అన్నీ చెప్పారు కానీ వాళ్ళు బయలుదేరారు. ఈ రాజుకి అర్థమైపోయింది. అప్పుడు ఆ జ్ఞానాన్ని కేకేసి సీక్రెట్ గా 8వ వచనం చూడండి, మీరు వెళ్ళి ఆ శిశువుని జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు వర్తమానం తనని చెప్పి వాడిని పంపాను. చూసారు ఇక్కడ అప్పుడే కపటం మొదలైపోయింది. వాడిని కేకేశాడు, అయ్యా మీరు వెళ్ళండి, నిజమేనంట, పుడతాం నిజమేనంట, ప్రవక్త ఎప్పుడో చెప్పేశాడు, కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళి చూసిన తర్వాత ఎక్కడున్నారో నాకు కూడా తీసుకొచ్చి ఫుల్గా అడ్రస్ చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని పూజిస్తా. కపటం. సరే చూడండి, ఇక్కడ వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు చేస్తున్న వారు చూసిన నక్షత్రము
ఆ శిశువు ఉన్న చోటికి మీదగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడుచును. వారి నక్షత్రం చూసి అచానందభరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి, చక్కగా నక్షత్రాన్ని మళ్ళా ఫాలో అయ్యారు. పొరపాటు అయిపోయిందని అనుకున్నారు, నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. చక్కగా ఇంటి మీదకి వచ్చి నక్షత్రం ఆగింది. ఆ గృహంలోనికి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఏం చేశారండి? తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి గోళమును కానుకలుగా ఆయనకు ఈ బయలుదేరినప్పుడే సిద్ధపాటుతో వచ్చారు వాళ్ళు. ఆ శిశువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం పట్టుకొచ్చారు? బంగారము సాంబ్రాణి సిద్ధపడి ఇంటి దగ్గర పెట్టులు పట్టుకుని బయలుదేరి వచ్చారు. దైవసన్నిధికి వచ్చిన తర్వాత కానుక ఏం అర్పించాలా అనే అనాలోచనగా రాలేదు వాళ్ళు. రాజుగా పుట్టాడు ఆయన, మనల్ని వేలేవాడు, ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానము. కాబట్టి ఆయన ఆ మహాగురుడి దగ్గరికి మనం వెళ్తున్నామని చెప్పేసి బంగారం దేని గుర్తు? విలువైనటువంటి లోహం. అయితే పట్టుకుని చక్కగా వచ్చి అక్కడ మరియమ్మ ఉంది, ఆ నక్షత్రం ఉంది, ఆ చూపించిన దారి చూపించిన నక్షత్రం ఉంది, మరియమ్మ ఉంది. వాళ్ళు ఎవరిని పూజించారు? ఎవరిని పూజించారు? ఆ శిశువును వాళ్ళు పూజించారు. పూజించిన తర్వాత ఏ రోజునకు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళారు. వచ్చిన మార్గంలో వెళ్లకుండా వేరొక మార్గంలో, ఇందాక సహోదరుడు చెప్పారు కదా, మనస్సు మార్చుకోవడం. మీరు ఇక్కడ ఏ ఉద్దేశాలతో ఇక్కడికి వచ్చారో, ఏ తలంపులతో ఇక్కడికి వచ్చారో, ఏ అలవాట్లతో ఇక్కడికి వచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మటుకు ఆ తలంపులు మారాలా, ఆ ఉద్దేశాలు మారాలా, ఆ అలవాట్లు మారాలా. అప్పుడే ఆ ప్రభువుని మీ హృదయంలో చక్కగా మీరు తీసుకెళ్ళగలరు ఇక్కడి నుంచి, స్థలం నుంచి. ఎందుకంటే దేవుళ్ళుగా పిలువబడేవారు యుద్ధాలు చేసి, ఆలు సంహరించి, వేల సంహరించి, రక్తపాతాన్ని సృష్టించి అనేక మంది మన దేశంలో దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. నిజమైనటువంటి దేవుడు ఆయన ఏ యుద్ధము చేసిన వాడు కాదు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆయన అందుకని పెద్ద దేవుడికి ఎందుకు మనం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడుతున్నాడంటే, ఆయన ఏ పాపము ఏ దోషము ఎరగిన వాడు. ఆయన ఎవరిని చంపలా, ఎవరిని సంహరించలా, ఆయనే మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. తప్పు చేసిన వాళ్ళని, నువ్వు తప్పు చేస్తావు, ఈ శిక్ష నువ్వు పనికిరావు, నీకు అర్హత లేదని వాళ్ళు తప్పుగా కంటికి కన్ను, పంటికి పన్ను, కత్తికి కత్తి, రక్తానికి రక్తం అని ఆయన ఏమి చేయలే. ఆయన అన్ని కూడా ఆయన మీద చేసుకుని ఈ పాపం చేసిన సమస్త మానవ లోకానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి, ఎవరైతే ఈ సత్యాన్ని అంగీకరిస్తున్నారో, విశ్వసిస్తున్నారో వారిని తన సొత్తుగా చేసుకుంటారు. అంతేగాని ఆయన దేవుడే. ఆయన మనసు వాళ్ళు తీసుకుని వెళ్తే ప్రభువుని నువ్వు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ పరిశీలికి తెలిసింది, శాస్త్రులకు తెలిసింది, కానీ వారు ఎవరు రాలా. ఎందుకు రాలా? ఈ లోకంలో గదులైన వారు చేసేటటువంటి పనులకి దైవ సన్నిధి వ్యతిరేకంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే 700 సంవత్సరాలకి పూర్వమే యెషయా ప్రవచించాడు, ఈ కన్యమరి గర్భమున శిశువు జన్మిస్తాడని. అలాగే కీర్తన గ్రంథము 2వ అధ్యాయం కనుక చూస్తే మనం చూడండి ఒకసారి, మొదటి 2 వచనాలు బైబిల్ ఉన్న వాళ్ళందరూ. 3000 సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు వస్తే, అంతకు ముందు 1000 సంవత్సరాల ముందు ఈ కీర్తన గ్రంథంలో మనకి ఇక్కడ కనపడే మాటలు ఏంటంటే, 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మొదటి నుంచి మనం చూసుకుంటే, అన్యజనులు యాల అల్లరి రేపుచున్నారు, జనములు యాల వ్యర్థమైన దాన్ని తలంచుతున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన ఎద్దు నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుతున్నారు, ఏలికులు ఏకీపించి ఆలోచన చేస్తున్నారు. చూసారండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, అంటే
యేసు ప్రభువుని ఏం చేస్తారంట? వాళ్ళు విరోధముగా నిలవబడి ఉన్నారు. ఏలికలు, ఏలేటటువంటి రాజులందరూ ఏం చేస్తున్నారంట? ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, వ్యతిరేకమైన ఆలోచనలు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవుడు చేసినటువంటి పాపానికి పరిహారముగా రావాల్సిన శిక్షను ఆయన భరించి, మనకు బదులుగా ఆయన భరించి, ఆ శిక్ష అంతా ఆయన అనుభవించి, శిలువ మీద ఆయన రక్తము కాచి ప్రాణాన్ని పెట్టి ఆ పాపానికి పరిహారం చేసి తిరిగి ఆ సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. అందుకని ఆయన దేవుడే. తిరిగి లేచి ఆరోహణమై తిరిగి రాబోతున్నాడు. అప్పుడు శిశువుగా వచ్చాడు, ఇప్పుడు అట్లా రాడు. రాబోయే దగ్గరికి వచ్చేసింది కాలం. కాబట్టి ఆయన మనస్సు కలిగి ఎరిగి మనం జీవించాలి. ఏంటి ఆయన మనసు? క్షమించే గుణం, ప్రేమ గుణం. అది ఇవాళ నీలో నాలో ఉంటే మనలో కూడా ఆ నిజమైనటువంటి ఆ క్రీస్తు సంతోషము, ఆనందము ఉంటుంది. రీసెంట్ గా నేను ఒక సాక్షి విన్నాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒకే ఒక కొడుకు ఆయనకి, ఒకే ఒక కొడుకు. 2020లో కరోనా వచ్చి భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోతే ఈ కుమార్ని తల్లి లోట్లు తెలియకుండా చాలా ప్రేమగా కుమార్ని పెంచుతున్నాడు. తల్లి లేని బాధ తెలియకుండా చాలా చక్కగా అన్ని తానే ఆ బాధ తెలియకుండా కుమార్ని పెంచుతుంటే రీసెంట్ గా 2021లో కరోనా వచ్చి కుమారుడు చచ్చిపోయాడు. భార్య పోయింది, కుమారుడు చచ్చిపోయాడు. ఆయన గత 4 నెలలుగా బైబిల్ చదవటం మానేశాడు, ప్రార్థన చేయటం మానేశాడు. నేను వెళ్ళి సంఘానికి ఏం చెప్పను? నా భార్య చనిపోయింది, నా కుమారుడు చనిపోయాడు, నేను ఇంకా ఏం చెప్పను దేవుని గురించి? అది ఒక రకమైనటువంటి నిస్పృహ, నిరాశలోకి వెళ్ళిపోయి నిరీక్షణ లేనివాడిగా అన్యుల్లాగా దేవుని పక్కనెట్టేసి బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ ప్రారంభమైంది కదా, నవంబర్ 30వ తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా. మా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు, చెప్తున్నాడు నెలలు సెలవు అంటారు, నెలంతా కూడా సెలబ్రేషన్స్, జాయ్, ఆనందం వచ్చేసారు. ఇలాగా ఈ నవంబర్ 30 అర్ధరాత్రి నుంచి ఈ క్రిస్మస్ సందేశాలు వింటుంటే మొన్న ఒక రోజున డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఒక ఛానల్లో ఈ దేవుని సువార్త అనుకోకుండా ఆయన చెవులో పడుతుంది. ఏంటి? దేవుడు ఏకైక తాను ఎంతగానో ప్రేమించే కుమారుని మన కొరకు అర్పించాడు కదా, ఆయన శిలువ మరణం పొందాడు కదా. ఎందుకు ఇవాళ మనందరం విశ్వసిస్తున్నాం? ఆయన రాబోతున్నాడు, తిరిగి మనందరినీ ఆయనతో పాటు ఆ పరలోకానికి తీసుకువెళ్తాడు. లేదు, ఆయన రాగడ కంటే ముందుగా ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆయన వచ్చేటప్పుడు వాళ్ళందరినీ మధ్యాకాశంలో నిలబెట్టి మనం తీసుకెళ్ళాక వారితో కలుపుతాడు కదా. ఈ నిరీక్షణ కొరకు దేవుడు ఎంతో త్యాగం చేసి ఆ కుమారుని మనకి ఇచ్చేశాడు కదా. మరి మీ యొక్క సంబంధికులు ఎవరైనా రక్త సంబంధికులు ఒకవేళ చనిపోతే ఈ దేవుడు నమ్ముకున్న వారికి చక్కటి ఒక నిరీక్షణ ఉంది కదా. మనం మధ్యాకాశంలో చూస్తాం, పరలోకంలో కలుసుకుంటాం మనందరం. ఈ చక్కటి నిరీక్షణ ఉంది కదా. ఆ నిరీక్షణ ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక ప్రాణం పెట్టినప్పుడు ఇంకా దేవుడికి రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, మీ జీవితాలు నరకానికి ఎందుకు పంపించుకోవడానికి ఇష్టపడుతున్నారు అని మాటలు చెప్తుంటే ఆయన గుర్చుకున్నట్టు స్ట్రాంగ్గా దేవుడు మాట్లాడుతూ మొదలు పెట్టాడంట. ఏమయ్యా, నీ కుమారుని పరలోకంలో చూస్తావని నీకు లేదా విశ్వాసం? లేదా? నీ భార్యని పరలోకంలో చూస్తావని నీకు విశ్వాసం లేదా? విశ్వాసం లేకుండానే నువ్వు దేవుని నమ్ముకున్నావా? నిజమైన మారు మనసు లేకుండా నువ్వు దేవుని నమ్ముకున్నావా? ఇలాంటి సూటిగా ప్రశ్నలు వేసేటప్పటికి అక్కడే మోకరించి ఏడ్చి తప్పైపోయింది ప్రభా, ఆ బాధలో నేను సత్యాన్ని వదిలేశాను ప్రభా అని అక్కడే పశ్చాత్తాపడి ఏడ్చి ఆ యూట్యూబ్ లో ఏ ఛానల్లో అయితే ఎవరు మాట్లాడారో ఆయనకు ఫోన్ చేశారంట లాస్టర్ గారికి. అయ్యా, మీరు రకంగా మాట్లాడుతుంది నేనే
మరలా ప్రభు నాతో మాట్లాడాడు స్పష్టంగా, నా బాధ ఇది, నా నెల నుంచి నేను బైబిల్ ముట్టుకోవాలా, నాకు వచ్చిన వేదంలో నేను కూడా ఒక నిరీక్షణ లేని వాళ్ళలాగా ప్రవర్తించాను. అయితే మీ వాక్యం ద్వారా ప్రభు నన్ను సంధించి నాతో మాట్లాడాడు, చాలా వందనాలయ్యా అని చెప్పి మళ్ళా ఆయన యథాప్రకారము. కారణం ఏంటి? ఇవాళ లోకంలో అపవాది అనేక రకాల లోకాసులు జీవించి మనుషుల్ని సత్యంలో వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఆ క్రీస్తు మనసు కనుక మీరు ఎరిగి ఉంటే ఆ క్షమాపణ గుణము, ఆ ప్రేమతత్వము మీరు నేర్చుకోగలిగితే దేవుణ్ణి చక్కగా మీరు ఎరుగుతారు. ఆ సత్యవంతుడైన నిజమైన దేవుణ్ణి ఎరగడమే నిత్యజీవం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనకి చక్కని పిలుపు ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు అందరూ మళ్ళా కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు అందరము చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. నేను సాత్వికులను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలైనగా నా కార్య సులువుగాను నా భారము తేలికగాను. ఇక్కడ మనకి దేవుని యొక్క పిలుపు ఉంది. ప్రయాసపడుతున్నారు ఈ లోకంలో. 2 రకాల కాళ్ళు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, ఈ ప్రయాసపడేటటువంటి కాడి ఎత్తుకుంటున్నారు ప్రతి వాళ్ళు. దేవుని కాడి ఎత్తుకోవడానికి చాలా అతి తక్కువ మందే వస్తున్నారు. ఆయన సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు అంటున్నాడు. ఆ కాడి చాలా తేలిక అన్నాడు, చాలా సులువైంది అన్నాడు. ఆ సులువైన కాడి ఎత్తుకోవడానికి చాలా మంది ముందుకు రావట్లా. ఈ బరువైన కాడి ఎత్తుకుంటున్నారు అందరూ. ఏంటి ఆ కాడి? ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఆ బలిష్టమైన కాడి కింద నలిగిపోయారు. వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఆ మట్టి పిసికి ఇటుకలు చేసి ఇటుకలు కాల్చి ఎంతో ప్రయాసపడి కాళ్ళు వాసిపోయి నడాలు పెట్టి భయంకరమైనటువంటి వేదంలో పనిచేస్తా వాళ్ళు తయారు చేసే మెటీరియల్తో ఐగుప్తీయులు రాజ్యాలు కట్టుకున్నారు. ప్రయాసపడే పని ఇశ్రాయేల్ది, చక్కగా దాన్ని ఉపయోగించుకునే పని ఐగుప్తీయులు. 430 సంవత్సరాలు బలిష్టమైన కాడి కింద ఆ ఇశ్రాయేల్ ప్రజలు నలిగిపోయారు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. కారణం ఏంటి? కష్టం అవుతుంది, ప్రయాసం అవుతుంది. వీళ్ళు కష్టపడతాం, వాళ్ళు ఆనందిస్తాం. ఇవాళ కూడా చాలా మంది పరిస్థితి అలాగే ఉంది. ఎందుకు కష్టపడుతున్నారో తెలియదు, ఎందుకు ప్రయాసపడుతున్నారో తెలియదు. ఆ కష్టపడిన ప్రయాసం అంతా ఎవరికి వెళ్తుందో తెలియదు. దేవుడికి వ్యతిరేకంగా ఇవాళ అనేక మంది తమ ఆలోచనలో నడుస్తున్నారు. ఎవరైతే ఈ దేవుని ఎరుగుతున్నారో, ఈ సత్యవంతులైన నిజమైనటువంటి ఈ ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఆ కార్యక్రమానికి వస్తున్నారో, వారు జీవితాలు నెమ్మదిగా, సమాధానముగా, శాంతిగా, సంతోషంగా ఉంటున్నాయి. ఆ మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం ధరించామంటే ఆ మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఏంటి ఆ మనసు? క్షమాపణ గుణము, ప్రేమ. వైజాగ్లో ఒక సందర్భం జరిగింది. ఆ మహాతల్లి ప్రేమ ఎలాంటిదో, క్రైస్తవ ప్రేమ అంటే ఏంటో ఆవిడ జీవించింది. అలా మనందరం కూడా జీవించగలిగితే మన చుట్టుపక్కల అందరూ కూడా దేవుళ్ళో చేస్తారు. మనం నేర్చుకోవాలి. ఆంగ్లో ఇండియన్ ఒక ఆవిడ వైజాగ్లో ఉంది. వైజాగ్లో ఉంటే ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కలకటాలో జాయిన్ చేసింది. మన సెలవులకు వస్తే ఈ పాత స్టూడెంట్లు ఆయనతో పాటు కలిసి చదువుకున్నటువంటి స్నేహితులు ఉంటే వాడిని గ్యాగేసి ఇంటి దగ్గర చక్కగా వాళ్ళతో కాసేపు ముచ్చటిద్దామని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు ఇంటికి. తీసుకొస్తే ఆ తల్లి
సరే మా కుమారుడు స్నేహితులు వచ్చారు కదా అని కిచెన్లోకి వెళ్ళి టీ పెడదామని కిచెన్లోకి వెళ్ళింది. ఈ లోపల వచ్చిన నలుగురిలో ఒకడికని ఆ కుమారుడికి మాట ఏదో తేడా వచ్చి వాడు ఏం చేశాడంటే పక్కనే టెన్నిస్ స్కూల్ ఉంటే అది తీసి పొడిచేశాడు. ఆ కుర్రోడిని పొడిచేస్తే అది రిప్స్ లోంచి మధ్యకి వెళ్ళి ఆర్ట్కి టచ్ అయ్యి స్పాట్లో చచ్చిపోయాడు. బర్స్ట్ అయిపోయి ఆర్ట్. ఆవిడ టీ తీసుకుని వచ్చేటప్పటికి కుర్రోడు చచ్చిపోయి ఉన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే లేదమ్మా చనిపోయాడు. ఈ లోపల హాస్పిటల్లో పోలీసులు అందరూ వచ్చేసి ఆ నలుగురు స్టూడెంట్లు వచ్చిన నలుగురిని తీసుకెళ్ళిపోయారు. స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. ఈవిడి ఆ సమాధి కార్యక్రమంతో కుమారుడికి జరిగించి రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒకసారి పొద్దుట మీరు అరెస్ట్ చేసిన ఆ స్టూడెంట్లు నలుగురిని నేను చూడాలి అంది. అసలు కమిషనర్ గారు సీఏకి చెప్పాడు తీసుకెళ్ళబోయా అని. లాకప్లో ఉన్నారు వాళ్ళు. అక్కడికి తీసుకెళ్తే అయ్యా మీరు చక్కటి భవిష్యత్తు ఉన్న స్టూడెంట్లు కదా, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నా కుమారుని చంపేస్తావు? ఆ కుమారుని బోర్ని ఏడ్చి ఆ క్షణికావేశంలో అలా జరిగిపోయింది, కావాలని ఏం కాదు అని ఏడుస్తుంటే ఏమి అడగదు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయండి, మంచిగా బతకండి అని చెప్పి సీఏ గారితో ఈ నలుగురిని విడిచిపెట్టేయండి. ఎందుకంటే నా కుమారుడు పోయి గర్భశోకం నేను ఎలాగా అనుభవిస్తున్నాను, ఆ నలుగురు తల్లులు కూడా అనుభవించకూడదు, ఈ నలుగురిని వదిలేయండి, నేను క్షమించేస్తున్నా, నా బిడ్డ నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి వీరిని శిక్షించొద్దు, మీరు ఈయన వదిలేయండి అని ఒక మాట పెట్టు. వీళ్ళు గృహాలు ఎక్కడున్నాయో చెప్పండి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తల్లులను ఓదారుస్తాను, నా బిడ్డలు జైల్లో ఉన్నారని ఒక అలా ఏడుస్తూ ఉన్నారేమో, లేదమ్మా రేపు అంతా ఫార్మాలిటీ పూర్తి చేసుకుని మీ ఇంటికి వచ్చేస్తారు, ఏడవకుండాని ఆ తల్లులకు ఓదారుస్తాను అని చెప్తే సీఏ గారు చలించిపోయాడట. ఏంటి మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క ప్రేమ, క్షమాపణ, అది మనం నేర్చుకోవాలి వాళ్ళ. అప్పుడే నిజంగా ఆ క్రీస్తును ఎప్పుడైతే చేర్చుకున్నావో, ఆ తత్వం నీకు ఎప్పుడైతే, ఆ మనసు ఎప్పుడైతే నీకు అర్థందో. మనందరికీ తెలుసు కదా, ఒరిస్సా రాష్ట్రంలో గ్రహంశైన్ గారని ఆస్ట్రేలియా నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుని ఇద్దరు కుమారుల్ని కారులో తగలబెట్టేశారు. మీ అందరికీ తెలిసిందే కదా. తగలబెట్టేస్తే ఏం జరిగింది? భార్య ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత భార్య ఏముంది, వారిని మీరేమీ శిక్షించొద్దు, వారిని క్షమించి విడిచిపెట్టేయండి. భర్తని ఇద్దరు కుమారుల్ని కాల్ చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళు విడిచిపెట్టేయండి, నేను క్షమించేస్తున్నాను, నా భర్తే కదా, నా పిల్లలే కదా, నేను క్షమించాలి, విడిచిపెట్టేయండి. ఢిల్లీ పార్లమెంట్లో అక్కడికి పోయింది, అందరికీ తెలుసు. ఆవిడ అలా చేయడం ద్వారా ఆ కాల్ చేసిన దాంట్లో ప్రధాన ముద్దాయి ఇవాళ దైవ సేవకుడు అయ్యాడు. దైవ సేవకుడు ఆయన పరిచయం చేస్తున్నాడు. జైలు అనుభవించి జీవితకాలం జైల్లో ఉండవలసిన వాడు ఆమె క్షమించడం ద్వారా ఆ సత్యాన్ని ఎరిగి ఇవాళ వర్షాల్లో సేవ చేస్తున్నాడు ప్రధాన ముద్దాయి. కారణం ఏంటి? దేవుని యొక్క ఆ ప్రేమతత్వం, ఆ క్షమాపణ గుణం కలిగి ఉన్నారు వాళ్ళు. ఇవాళ నువ్వు నేను ఎలా ఉన్నావు? ఇక్కడికి ఒక మార్గం వచ్చాం. ఆ 12 మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం ఆక్రమణ అందరూ చెప్పండి, ఆక్రమణ అందరూ చెప్పండి. వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇవాళ మీరు ఇక్కడికి ఏ మార్గంలో వచ్చారు? ఏ తలంపులతో, మీ హృదయంలో ఏ తలంపులతో, ఏ ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారు? మీరు అవి మార్చుకుని వేరే మార్గము, అంటే మీ హృదయం మారాలి, మీ తలంపులు మారాలి, మీ ఆలోచన మారాలి, మీ అలవాట్లు మారాలి, మీ పద్ధతులు మారాలి. అది మార్చుకుని కనుక నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే క్రీస్తును నిజంగా నువ్వు తీసుకెళ్తావు. అప్పుడు నీ హృదయంలో కూడా సంతోషము. ఇవాళ ఎప్పుడు పుట్టానని చెప్పారు కదా, నీవు ఇవాళ జన్మించావు, తిరిగి మరలా యేసు క్రీస్తు ప్రభుని ఇవాళ రక్షకుడిగా అంగీకరించా. ఎందుకంటే అప్పుడు క్రైస్తువులని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ పిలవలేదు. అప్పుడు అన్యులు ఇశ్రాయేలే, ఆ తర్వాత ఏంటి మనం పెట్టుకున్నాయి. కాబట్టి ఇదేదో క్రైస్తవ దేవుడు లేకపోతే ఇంకో దేవుడు కాదు, ప్రజలందరికీ కలగబోవు, ప్రజలందరికీ ఈయన మహా సంతోషకరమైన వార్త, రక్షకుడు ఉదయించాడు. కాబట్టి ఇంకా అనేక రకాల భావాలతో కనుక మీరుంటే
మీ హృదయాల్లోంచి అవి తీసివేసుకోండి. ఆ నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ రుచి చూడండి. రుచి చూసి అనేక మందికి ఆ ప్రేమను మనం పంచాలి. అప్పుడే ప్రతి కుటుంబంలో ఆ నిజమైనటువంటి ఆ ఆనందము, సంతోషం. ఏ కార్యక్రమం మనం ఉన్నాం, ఈ ప్రయాసపడే కార్యంలో మనం ఉన్నాం, ఏ కార్యక్రమానికి వెళ్ళాలి? ఇప్పుడు కార్యం చాలా మందికి తెలియదు. ఎందుకంటే పూర్వం మరి బళ్ళే ఉండేవి, 2 ఎకరాల బళ్ళు ఉండేవి. కాబట్టి కారు ఎత్తితే వచ్చే ఎద్దులు కారు మోసుకుంటే ఎద్దుల పని ఏంటి చెప్పండి? యజమానుడి యొక్క చిత్తాన్ని చేయడమే. ఆ పొలం తోలుకెళ్తే పొలం వెళ్ళాలా, బస్తాలు వేసిన తర్వాత మిల్లికి తోలుకెళ్తే మిల్లికి తీసుకెళ్లాలా, ఇంటికి కావాల్సిన ఇంటికి. ఆ యజమానుడికి చిత్తాన్ని చేయటమే ఆ ఎద్దుల యొక్క పని. యజమానుడికి సంతోషం కలిగిస్తమే, యజమానుడికి లాభం కలిగిస్తమే. ఇవాళ నువ్వు ఆయన కార్యక్రమానికి వచ్చి ఆయన చిత్తంలో నువ్వు ఉంటే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం. కాబట్టి మన జీవితాల్లో ఆ ఏలికలు, ఆ ప్రధానులు, ఆ శాస్త్రులు, వీళ్ళందరికీ తెలిసిన సత్యం తెలిసిన వాళ్ళ స్వనీతి కొరకు, వాళ్ళ యొక్క స్వార్థం కొరకు సత్యాన్ని అధిగమించాలి. ఆయన సర్వలోక రక్షకుడు. సర్వోన్నతమైనటువంటి స్థలములలో ఆయనకి చక్కటి ఆధిక్యత ఉంది. ఆయనకి భూమి మీద ఎవరైతే ఇష్టలుగా ఉన్నారో వారికి సమాధానం ఉంది. కాబట్టి ఆ సమాధాన ప్రభువుని నీ జీవితంలో ఇంకా స్వీకరించకపోతే ఈ క్రిస్మస్ రోజున నీ హృదయంలో స్వీకరించు. ఆ మహా సంతోషకరమైనటువంటి ఆ సువర్తమానాన్ని స్వీకరించు. నీ మార్గాన్ని మార్చుకో, నీ మార్గాన్ని మార్చుకో. నీ గమ్యం మారిపోతుంది. పరలోకములో ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. మరణం అంటే భయం లేకుండా నేను మరణిస్తే నా ప్రభు దగ్గరికి వెళ్తా, ఆ పరలోకానికి వెళ్తా అనేటటువంటి చక్కటి నిరీక్షణతో ఈ భూమి మీద యాత్ర చేస్తాం. దేవుని మహాకృపను బట్టి 2021 సంవత్సరంలో మరి ఎంతో మంది ఈ కరోనా ద్వారా అలా ఇలా రకరకాలుగా మరి వ్యాధులతో, ఈ ప్రాణాంతకరమైన వ్యాధి అనేక మందిని సంహరించింది. మనం ఇంకా భూమి మీద మనం చాలా సంతోషంగా, సజీవంగా ఇవాళ ఇక్కడ చేరి మనం ప్రభువుని ఆరాధించుకుంటామంటే ఆయన కృప, ఆయన అత్యధికమైనటువంటి కృప మన ఎడల ఆయన చూపుతున్నాడు. మనందరం లోబడదాం, ఆయన్ని చక్కగా స్వీకరిద్దాం, ఆ మార్గంలో చక్కగా ప్రయాణం చేద్దాం. ఆయనకి యజమానుడిగా నువ్వు గుర్తించి ఆ యజమానిని ఎలాగ సంతోష పెట్టాలా అనేటటువంటి ఆ జీవితాన్ని మనం కలిగి ఉంటే నిజమైనటువంటి ఆనందం మనం అప్పుడు పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ఒక పాట పాడుకున్న తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ చేద్దాం. ప్రేమగల ప్రియమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని మా మార్గం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడే పొందుకుంటాం. మేము నడిచే మార్గంలో మేము వెళ్తున్నంత కాలము మాకు నిజమైన సంతోషము, సమాధానము జీవితంలో ఉండదు. మీ మార్గంలో, అందుకనే మీరు స్పష్టంగా సెలవిచ్చిన మాట ఏంటంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు. ఈ మాట ఇంక ఏ గ్రంథంలోనూ లేదు ఎంత స్పష్టముగా. కాబట్టి ఈ మార్గంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు సత్యములో ఉంటారు. ఎవరైతే సత్యములో నడుస్తున్నారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఆ రీతిగా ఇంకా ఎవరైతే మిమ్మల్ని అంగీకరించలేదో, స్వీకరించలేదో ఈ సమయంలో వారు కూడా వారు చక్కగా వారి హృదయాలు ఆలోచన చేసి మిమ్మల్ని అంగీకరించి స్వీకరించడానికి సహాయపడండి. ఎవరైతే మీ కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నారో వారు చక్కగా ఏ కార్యక్రమం ఉన్నారో పరిశీలించుకుని మీ యొక్క చిత్తములో నమ్మకముగా, యథార్థముగా నడుచుకోవడానికి కావలసిన సహాయం అనుగ్రహించండి.
ప్రభువా ఇంకను నాయన మరి 6 రోజుల్లో మేము నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. నూతన వాగ్దానాల కొరకు ప్రతి వారు చక్కగా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా 31 రాత్రి కొరకు సిద్ధపరచండి. మిగిలిన సమయం మేలుకరంగా ఉంచండి. భోజన సహవాసము, ప్రేమావిందు సమస్తము క్రమంగా మర్యాదగా చక్కగా మీ నామానికి మహిమకరంగా జరగడానికి సహాయపడండి. చేరవచ్చిన ప్రతి వారిని ఆయా గ్రామాల నుంచి వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటి వారిని, బంధువుల్ని, మిత్రుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా మిమ్మల్ని స్వీకరించకుండా అంగీకరించకుండా వెలుపులు ఉంటున్నారో ఈ సమయంలో మీ వైపు చూడటానికి కావాల్సిన సహాయం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు రక్షణ నామంలో ప్రార్థించి స్తుతించి బ్రతిమాలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైతు అందరూ కూర్చోండి, ఒక పాట పాడుకుందాం. నూట 37వ పాట పాడుకుందాం. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా